కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో ఈ ఏడాది కూడా రక్తం చిందింది. కర్రల సమరంలో 50 మందికి పైగా గాయపడ్డారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారంతా. అయితే ఈ ఉత్సవాన్ని చూసేందుకు వచ్చిన ఒక యువకుడు గుండెపోటుతో మృతి చెందడం అక్కడ విషాదాన్ని నింపింది. వర్షం కారణంగా బన్నీ ఉత్సవం కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. జోరు వానను సైతం లెక్క చేయకుండా స్థానికులు కర్రల సమరంలో పాల్గొన్నారు. ఓవైపు వర్షంలో తడుస్తూనే కర్రలతో కొట్టుకున్నారు మాల మల్లేశ్వర స్వామి భక్తులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా 50 మంది తలలు పగిలాయి. దేవరగట్టులో 800 అడుగులెత్తైన కొండపై మాల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. దసరా రోజు రాత్రి బన్నీ వేడుక నిర్వహిస్తూ ఉంటారు. స్వామి మూర్తుల్ని దక్కించుకోవడానికి నెరణికి, తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహల్, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపు పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కర్రలతో తలపడతారు. రక్తం చిందించవద్దని అధికార యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినా ఫలించడం లేదు. ఈసారి కూడా బన్నీ ఉత్సవం రక్తసిక్తమైంది. శ్రీ మాల మల్లేశ్వర స్వామి దేవరగట్టు ఉత్సవము కళ్యాణోత్సవము సక్రమంగా జరిగింది. ప్రతి సంవత్సరం కింద ఈ సంవత్సరం బాగా జరిగింది. దాదాపు 2.5 లక్షల జనాలు వచ్చారు. 3 వరకు 2.5 నుంచి 3 లక్షల జనాలు వచ్చినారు. అయితే ఎవరు ఏం కొట్టుకునేది ఏం లేదు. చిన్న చిన్న గాయాలు కానీ ఒక 20 అంతే. అవి కానీ ఇంజరీస్ పెద్ద ఏం లేదు. 1-2 కూట్లు అంత తట్టి ఏమేమి లేదు. ఏడు చాలా పీస్ఫుల్గా అయింది. ఏమేమైనా ఒక్కరికి కానీ లేదు. ఒక్కరికి కానీ లేదు. లేదు, ప్రాణాపాయం లేదు, ఎవరెవరికి లేదు. మాల మల్లేశ్వర స్వామి మాంగళ్యదారం కళ్యాణ ఉత్సవం బాగా జరిగింది. కార్యక్రమం అయిపోయింది అంతా. ఇప్పుడు రక్షపడ పన్నిగడం అవన్నీ తిరిగేకి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలకు దేవుని వెళ్ళిపోయాడు. ఇక్కడైతే చిన్న గాయాలు తప్పితే ఏం పెద్ద ప్రాణాపాయాలు అయితే లేదు. ఎవరికి ఏమి కానీ ఒక గాయం కూడా తగలేదు. బాగా జరిగింది కళ్యాణ ఉత్సవం. చాలా ప్రశాంతంగా జరగాలని అందరూ మాట తీసుకొని, కానీ ఇక్కడ కళ్యాణ మండపం ప్రారంభం చేసినారు. కానీ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మన గుమ్మనూరు జయరామన్న గారు, కార్మిక శాఖ మంత్రులు గారు వాళ్ళు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కళ్యాణ మండపానికి బాగా జయప్రదం చేయాలని ఆయన కోరుతున్నాం సార్.